సుమారు 15-18 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఉమ్మడి నెల్లూరు జిల్లా కోట మండలంలోని కోటమ్మ దేవాలయ ఆవరణలో హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమ్మేళనంలో ముఖ్య అతిథులుగా భువనేశ్వరి పీఠం కమలానంద భారతి స్వామి, గూడూరు విజయదుర్గ ఉప పీఠాధిపతి డాక్టర్ కోట సునీల్ కుమార్ స్వాములు పాల్గొన్నారు. ముందుగా వారు కోటమ్మ దేవస్థానంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమలానంద స్వామి మాట్లాడుతూ కోటలో ఆర్ఎస్ఎస్ శత జయంతి విజయవంతంగా జరిగాయని తెలిపారు. ఇక కోట మండలంలో ఆర్ఎస్ఎస్ బలంగా ఉందని పేర్కొన్నారు. నమస్కారోమి హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ చేసిన ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి యొక్క సంపూర్ణమైన ఆశీస్సులతో మీరు అనుకునే ప్రతి కార్యక్రమం ఎంతో విజయవంతంగా ముందుకు వెళ్ళాలన్న మనసావాచ కర్మణ కోరుకుంటూ 1925 పూర్వంగానే 1920 నుంచి జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి ఉపద్రవాలు, అనేకమైనటువంటి పరిస్థితులు, దేశ రాజకీయంలో, దేశ సమకాలీన వ్యవస్థలో కుల వివక్ష మొదలుకొని అనేకమైనటువంటి ఇబ్బందుల్ని గమనించినటువంటి పెద్దలంతా కూడా కలిసి 1925 విజయదశమి నాడు సెప్టెంబర్ మాసంలో ప్రారంభించినటువంటి 5 మందితో తొలి సమావేశంతో ప్రారంభమైనటువంటి రాష్ట్ర స్వయం సేవక్ ఇవాళ ఆర్ఎస్ఎస్ లక్షల మందితో 2025 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని అత్యంత మహిమాన్వితమైనటువంటి స్థితిలో వ్యక్తి యొక్క వ్యక్తిత్వ వికాసాన్ని గురించి తెలియజేస్తూ, అతనిలో చేయవలసిన ధర్మాలని గురించి చక్కగా తెలియజేస్తూ, అతని నడవడికని ఏ విధంగా వెడితే ఈ వ్యవస్థ బాగుపడుతుందో తెలియజేస్తూ అనేకమైనటువంటి కార్యక్రమాల నడుమ అనేక శాఖల మధ్య ఇవాళ ఎంతో విశిష్టంగా ముందుకు వెడుతూ శతాబ్ది ఉత్సవ వేడుకల్లో 1,00,000 పైగా హిందూ సమ్మేళనాన్ని చక్కగా దేశవ్యాప్తంగా నిర్వర్తిస్తున్నటువంటి ఈ శుభ సందర్భంలో ఇవాళ రోజు ఇక్కడ ఇంతమంది విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం కనుక మీకున్నటువంటి ధర్మం మీద ఉన్నటువంటి చిత్తశుద్ధికి మనసావాచ కర్మణ నేను అమ్మవారిని మీకు అంతా అన్ని విధాలా ఇంకా శక్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడు మనం జాగ్రత్తగా సమాజాన్ని నిలబెట్టుకోవాలా. రాష్ట్రీయ స్వయం సేవక సంఘము 100 సంవత్సరాల నుంచి పనిచేసింది. వేలాది మంది త్యాగం చేశారు, వేలాది మంది జీవితాలు బలైపోయినాయి, 3-4 తరాలు అయిపోయినాయి. రాష్ట్రీయ స్వయం సేవక సంఘము త్యాగమయమైనటువంటి దేశభక్తియుతమైన హిందూ ధర్మ పరిరక్షణ యజ్ఞాన్ని చేసింది 100 సంవత్సరాలు. అదంతా ఒక యజ్ఞ పురుషుడిగా ధర్మాన్ని దేశాన్ని కాపాడటానికి కోత కోసినటువంటి మూర్తి భవించిన రూపమే 100 సంవత్సరాల్లో వచ్చినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క భారతమాతని ఉనికి పుచ్చుకుని తన మొత్తము సర్వస్వాన్ని భారతమాతతో నింపుకున్నటువంటి వ్యక్తియే ఈరోజు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు.